మన బాడీలో షుగర్స్ 70 కంటే బిలో తగ్గితే దాన్ని హైపోగ్లైసిమియా అంటాం. బట్ మనకి సింప్టమ్స్ 55 mg/dL దాటితేనే మనకి సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయండి. షుగర్స్ లో అయినప్పుడు చేతులు వణుకుతున్నట్టు ఉండడం, గుండె దడగా అనిపించడం, యాంగ్జైటీ రావడము, తిమ్మిరిలాగా అనిపిస్తుంటది ఫేస్ లో గానీ హ్యాండ్స్ లో గానీ అలా తిమ్మిర్లు వచ్చినట్టు అనిపించడము, ఆకలిగా అనిపించడము. ఒక్కొక్కసారి బ్రెయిన్ కి కూడా షుగర్స్ తక్కువైపోయింది అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతున్నట్టు ఉండడము, ఇర్రెలవెంట్ గా మాట్లాడటము, ఫిట్స్ లాగా రావడము, కోమాలోకి వెళ్ళిపోవడం, ఒకసారి డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డయాబెటిక్స్ లో కామన్ గా చూస్తాం. ఎందుకనంటే షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటారు, ఇన్సులిన్ చేసుకుంటారు కాబట్టి. అండ్ డయాబెటిక్స్ లో కూడా టైప్ 2 కంటే కూడా టైప్ 1 డయాబెటీస్ లో ఎక్కువ కామన్. అంటే చిన్నప్పటి నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇన్సులిన్ చేసుకుంటారు కాబట్టి సో ఇన్సులిన్ డోస్ అనేది ఎక్కువైనప్పుడు షుగర్స్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్ గా ఏంటి అంటే డయాబెటిక్స్ వాళ్ళకి పాకెట్ లో కానీ బ్యాగ్ లో కానీ వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ తీసుకుని వెళ్ళమని చెప్తాం. సో ఎప్పుడైతే ఈ సింటమ్స్ అనిపిస్తాయంటే ఏదైనా తింటే గనక షుగర్స్ అనేవి రేజ్ అయ్యి వాళ్ళకి సింటమ్స్ అనేవి తగ్గిపోతాయి.